బ్రెయిన్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆమె. ఏది ఏమైనా ప్రజలకు మేలు జరగాలన్నదే లక్ష్యమని చెప్పారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీతోనూ భేటీ అవ్వాలని కూడా చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందని అన్నారు. నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని వెల్లడించారు ఆమె. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు షర్మిల. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించే లైవ్ ద్వారా మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ హరీష్, ప్రధానంగా షర్మిల భేటీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ భేటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా 5 నెలల కాలం కూడా వైఎస్ఆర్టీపీని విలీనం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామంటూ కూడా తెలియని ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు తెలిపి కూడా అట్లీస్ట్ వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ విలీనం చేస్తేనే బాగుంటుంది, వైఎస్ఆర్టీపీకి సంబంధించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో ఇక్కడ అంతా ఆశాజనకంగా నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా కూడా రాజ్యాంగ విద్యగా మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా కూడా తను కాంగ్రెస్ నేతలతో కూడా ఈ రోజు సిసి అగ్రనేత సోనియా గాంధీ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయిన పరిస్థితులు బ్రేక్ఫాస్ట్ భేటీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అంశాలు కావచ్చు, అలాగే పార్టీ పైన కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తామంటూ కూడా ఎత్తున ఇక్కడ ప్రజలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏఐసిసి కూడా చేసి వేణుగోపాల్ తో పాటు అలాగే డికే శివకుమార్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పలు మార్లు పంపినట్టుగా తెలిసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామంటూ కూడా నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో పాలేదు కొన్ని అంశాలు చర్చల వరకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానికి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కూడా తాను రాజకీయాలు కొనసాగిస్తాను, రాష్ట్ర ప్రజలకు ఇట్టగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాడు, తెలంగాణ రాజకీయాలు ఇస్తానంటూ కూడా చెప్పడం జరిగిన పాలేరు నియోజకవర్గం నుంచి పాలేరు సీటు అడిగిన విషయం అయితే తెలుస్తుంది. వైఎస్ఆర్టీకి సంబంధించి విలీన తర్వాత తన అనుచరులకు ఒక 4-5 సీట్లు అడిగినట్టుగా తెలిసిన నేపథ్యంలో సిఎల్పీ పట్టి విక్రమార్క కావచ్చు, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించిన కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కేసులో వాయిదా పడ్డప్పుడు పలు అంశాలను ట్విట్టర్ వేదిక కూడా చర్చల స్పందించబోతున్న దానికి అప్లిక్ చేయకున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు ప్రక్రియ ముగింపు జరిగింది. అభ్యర్థులు ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో అది కూడా ఇప్పటికే స్పీడప్ చేసిన నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే మొదటికి మోసం అవుతున్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలియడంలో ఇక్కడ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రధానంగా విలీన అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. గతంలో కె శివకుమార్ తో కూడా గతంలో పలుసార్లు భేటీ అయిన నేపథ్యంలో తాజా రాజకీయాలకు అలాగే రాష్ట్రానికి పార్టీ చేస్తే ఎలా ఉంటుంది, తెలంగాణ నుంచి తన రాజకీయ అన్నట్టుగా చెప్పడం జరిగిందో ఇక్కడ టిపిసిసి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా షర్మిల ఏదైతే ఏపీకి రాజకీయాలు సాగిస్తే బాగుంటుంది, ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి అదే రాజకీయాలు చేయాలి. ఏదైతే గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమణ పరుతూ వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పంపి అక్కడ బాధ్యత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా బలోపేతమవుతున్న దిశగా కూడా ఈ విధంగా ఆలోచించాలని కూడా రేవంత్ రెడ్డి నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే నేతలు సన్నిహితంగా ఉన్న నేతలు కూడా వెల్కమ్ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మిగతా నేతలంతా కూడా తీసుకుంటే బాబు ఇక్కడ పార్టీకి ఇప్పటికే ఇంకా జోష్ వస్తుంది, పార్టీలో ఇంకా గెలిచే అవకాశం రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న ఈ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే నేతలు అంటే రేవంత్ రెడ్డి ప్రతికంగా ఏదైతే ఏపీకి చీఫ్ గా బాధ్యతలు ఇచ్చి తెలంగాణలో ప్రచారం చేయాలి, ఇక్కడికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇంకా మళ్ళీ ఏపీ వారికి ఇక్కడ రాజకీయాలు ఎలా చేస్తారని కూడా అధిష్టానికి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సోనియా గాంధీ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయితే ప్రధానంగా ఇదే అంశాల చర్చ జరిగినట్టు దీనికి సంబంధించి
ఇంకా 2 రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. విలీనం చేస్తే ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే చెప్పిన పాలేరు సీట్లు నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి తిమ్మల నాగేశ్వరరావు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు అయితే ఇక్కడ టీపీసీసీ కావచ్చు అధిష్టానం కూడా షర్మిలకి అంటే హామీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేకపోతుందని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ నుంచి కూడా నియోజకవర్గాల నుంచి కూడా ఒకవేళ పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం చేస్తే సికింద్రాబాద్ ఇచ్చే విధంగా కూడా ఆలోచించాలి అనే దానిపైన కూడా షర్మిలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానం వీటన్నిటిపైన ఇక్కడ పాలేరు సీటు కావచ్చు, అలాగే సికింద్రాబాద్ సీటు పైన ప్రత్యేకంగా విలీనం చేసిన తర్వాత కూడా ఎక్కడి నుంచి సీటు కేటాయిస్తారు, ఎన్ని వైఎస్ఆర్టీపీ నేతల క్యాడర్ కి అప్పచెప్తారు, అలాగే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున షర్మిల 308 కిలో పాదయాత్ర చేసిన నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ గానే షర్మిల ఇక ట్విట్టర్ వేదిక కూడా ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయిన తర్వాత కూడా మొదటిగా బయటకు వచ్చిన కేసీఆర్ కౌంటర్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటానని కూడా కొన్ని నేపథ్యంలో ఆమె ఏపీకి కాకుండా తెలంగాణకి మొగ్గు చూపుతున్నట్టుగా ఇక్కడ అధిష్టానం కూడా షర్మిల విషయం ఎలా తీసుకుంటుంది, అలాగే రేవంత్ రెడ్డికి ఇప్పటికే వ్యతిరేకిస్తున్న క్రమంలో కూడా రేవంత్ రెడ్డికి ఏమైనా ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటాయా అనే దానిపైన కూడా ఇంకా మరికొన్ని రోజులు అంటే ఇంకా 2 రోజులు వైఎస్ఆర్ వర్గానికి ఉన్న నేపథ్యంలో కూడా షర్మిల ఇలాంటి పైన కూడా ఆమె ఒక ఏదైతే అన్నిటికీ నివృత్తి చేసే విధంగా కూడా ఆమె అవకాశం అయితే కనిపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.